హాయ్ అండి, వెల్కమ్ టు వెదరీ మౌమ్స్ లైఫ్ స్టైల్. బీరకాయ పచ్చనిపప్పు కర్రీ. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందైతే బీరకాయని పైన చెక్క తీసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి జీలకర్ర, ఆవాలైతే వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఆనియన్స్ని అయితే మగ్గనివ్వాలి. కొంచెం సేపు తర్వాత మూత ఓపెన్ చేసి మళ్ళీ ఆనియన్స్ అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. పచ్చని పప్పునైతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా నానబెట్టుకోవాలి. నేనైతే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే వంట అయితే చేస్తున్నానండి. తర్వాత మూత ఓపెన్ చేసి ఆనియన్స్ని అడగంటుకుంటూ ఒకసారి కలుపుకొని తర్వాత నానబెట్టుకున్న పచ్చని పప్పును కూడా వేసుకోవాలి. దీంట్లోకి టేస్ట్కి తగ్గ సాల్ట్, కొంచెం పసుపు, కరివేపాకు వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు అయితే పచ్చనిపప్పుని బాగా మగ్గనివ్వాలి. మూత ఓపెన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటాలను అయితే వేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒకసారి ఇదంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి. తర్వాత కర్రీనంతా ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి బీరకాయని అయితే మగ్గనివ్వాలి. మధ్యలో ఒకసారి మూత ఓపెన్ చేసి కర్రీనంతా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కర్రీలోకి అయితే కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కర్రీని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి కర్రీని కొంచెం సేపు అయితే బాగా మగ్గనివ్వాలి. తర్వాత మూత ఓపెన్ చేసి కర్రీని అడగంటకుండా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. కర్రీని అంతా కలుపుకొని కర్రీ దగ్గరికి అయ్యే వరకు అయితే బాగా ఉడకనివ్వాలి. ఫైనల్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి పచ్చిమిరపప్పు ఉడికిందో లేదో కూడా మంచిగా చూసుకోవాలి. ఇప్పుడైతే కొత్తిమీర చల్లేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. అంతే, చాలా సింపుల్గా బీరకాయ పచ్చిమిరపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.